హాయ్ అండి, అందరూ నమస్కారం అండి. నిన్నటి రోజు నాడు అనగా సోమవారం నాడు విశాఖపట్నంలో వైసీపీ ప్రబుద్ధులు వాసుపల్లి గణేష్ కుమార్ అలాగే కేకే రాజు వారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వీరు చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. అంటే ఒక రౌడీల్లాగా, ఒక గూండాల్లాగా, ఒక దాదాల్లాగా వాళ్ళ ప్రవర్తన ఉందన్నంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే గీతం యూనివర్సిటీకి భూములు బదలాయించారన్న దాంట్లో చేయడం తప్పు లేదు. కానీ అది సోమవారం నాడు చేయడం తప్పు. ఎందుకంటే సోమవారం అనేసరికి అక్కడ కలెక్టర్ ఆఫీస్‌లో ప్రజావాణి అని చెప్పేసి ఒక గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ వల్ల విశాఖపట్నం రూరల్‌లో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు, అర్బన్‌లో ఉన్నవాళ్ళు అందరూ కూడా వారి వారి సమస్యలు ఐ మీన్ డ్రైనేజ్ అని, లేకపోతే వాటర్ అని, హౌస్ ట్యాక్స్ అని, లేకపోతే ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇట్లా అనేక సమస్యల పట్ల సతమతం అవుతున్న వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చిన రోజునాడు మీరు ప్రవర్తించే తీరైతే అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే సభ్య సమాజానికి సిగ్గుచేటు. అంటే మీకు 11 సీట్లకి ఇచ్చినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదంటే మరి మీకు ఏం చెప్తే బుద్ధి వస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సిన రోజునాడు కూడా మీరు ఇదే గందరగోళం చేయడం పట్ల మీరు విమర్శల పాలయ్యారనేది మీరు గమనించుకోవాల్సిన విషయం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, అయ్యా ప్రబుద్ధులారా, నిజంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలపైన మీకు అంత శ్రద్ధే ఉంటే గత మీ వైసీపీ ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి ఇదే విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్ని అమ్మిన రోజు ఈ ఈ ఏదైతే ఉందో నేను ప్రవర్తించే తీరు ఏమైంది తెలియకొడుతున్నాను. ఆ రోజు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి మీరు ప్రశ్నించలేదు? ఆ రోజు మీ నోట్లో ఏం పెట్టుకున్నారో తెలియకొడుతున్నాను. ఆ రోజు మీరు కళ్ళతో చూశారు కదా, ఈ రాష్ట్రంలో అనకూడదు కానీ ఐటీ కాలేజ్ తనఖా పెట్టేశారు. అప్పుడెందుకు మీరు ప్రశ్నించలేదు? అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ తనఖా పెట్టారు. అలాగే సర్క్యూట్ హౌస్ అది కూడా తనఖా పెట్టారు. అప్పుడు మీ నోటి నుంచి మాటలు రాలేదే. అలాగే ఫార్మర్ అంటే రైతు బజార్లను కూడా తనఖా పెట్టారే. మరి ఆ రోజు ఎందుకు మీకు నోట్లో మాటలు రాలేదు మీకు? అలాగే మన పోలీస్ క్వార్టర్స్, ఎంఆర్ఓ ఆఫీస్, సీతం దగ్గర ఉన్న మా తహసీల్దార్ ఆఫీసు, అవి తనఖాలు పెట్టారు. అప్పుడెందుకు మీరు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? అప్పుడెందుకు ఈ పౌరుషం మీకు పుడుచుకు రాలేదు తెలియకొడుతున్నాను. విశాఖపట్నం మీద అంత ప్రేమ ఉంది కదా మీకు, ఈ వైసీపీ ప్రబుద్ధులందరికీ. మరి ఆరు ఎందుకు మీరు మీ జగన్మోహన్ ప్రశ్నించలేదు? అలాగే డైరీ ఫామ్, అలాగే R&B, ఇలా చాలా సంస్థలను తనఖా పెట్టేసి ప్రభుత్వ భూములను అమ్మకానికి కూడా పెట్టేసిన రోజునాడు ఈ ప్రబుద్ధులు ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని? ఈ ప్రబుద్ధులు ఎందుకు ఆ రోజు మీరు చేస్తున్న తప్పు అని చెప్పేసి ఇదే విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన ఎందుకు చేయలేదు? ధర్నా ఎందుకు చేయలేదు? అరే మీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మాదే, ఇంకొక 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం మాదే, సంవత్సరం ఆగితే ప్రభుత్వం మాదే అని చెప్పేసి చెప్తేప్పుడు ఎందుకు మీరు ప్రజలను ఇబ్బంది పెట్టాలో తెలియకొడుతున్నాను. మీరు కళ్ళు మూసుకొని పడుకుంటే ప్రభుత్వం మీదే కదా. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు గీతంకి ఏదైతే ఇచ్చారో అవి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. అరే ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి నేను సోమవారం నాడు ప్రజలు అంత ఇబ్బంది పడ్డారు తెలుసా మీరు చేసిన ఘనకార్యానికి? మీరు ప్రజల ఆస్తులను కాపాడిన వాళ్ళు అయితే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన టైంలో మీరు ఎందుకు జగన్మోహన్ ప్రశ్నించలేదు? సుమారుగా 20 ఆస్తుల పైన ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేటప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మరి విశాఖపట్నం మీద మీరు అమితమైన ప్రేమ కారిపోతుంది కదా ఈ వైసీపీ ప్రబుద్ధులకి ఈరోజు. అరే మనం చేసే పనిలో నీతి ఉండాలి. మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, ఇతరుల అధికారంలో ఉంటే మరోలాగా ప్రవర్తిస్తే ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ఆ రోజు మీరు అధికారంలో ఉండేటప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రభుత్వ సంస్థలు తనఖా పెట్టారో, ప్రభుత్వ స్థలాలు విచ్చలవిడిగా అమ్మేసుకున్నారో అవన్నీ ప్రజలందరికీ మైండ్లో ఉన్నాయి కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చి మీకు బుద్ధి చెప్పిన సరే మీకు ఇంకా బుద్ధి మారకపోతే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో మీకు ఆ 11 కూడా ఇవ్వాలని చెప్పేసి మీకు కరకడగా చెప్తూ జై హింద్.